హాయ్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ హైదరాబాద్ ప్రాపర్టీ ఛానల్ అండి. సో ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ ద్వారా మీకు నేను అప్రోచ్ అవుతున్నాను. సో ఎస్ఆర్ఎస్ ప్యారడైజ్ అనే ప్రాజెక్టు మనము గెస్ట్ హౌస్ ప్రాజెక్ట్ ఇప్పుడు చూడబోతున్నాం. విత్ రూట్ మ్యాప్తో సహా హైలైట్స్ ఇవ్వబోతున్నాం మీకు. సో ఎవరైతే మనకు సిటీలో త్రిబుల్ బెడ్రూమ్స్, డబుల్ బెడ్రూమ్స్ తీసుకొని ఆల్రెడీ లైఫ్ని లీడ్ చేస్తున్నాము. సో రిలీఫ్ వాతావరణం కావాలంటే మనకు సిటీ నుంచి ఒక 30 to 45 మినిట్స్ జర్నీలో ఒక మంచి గెస్ట్ హౌస్ ప్రాజెక్ట్ ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసి శ్రీశైలం హైవేలో అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఎగ్జిట్ 14 దగ్గర మనం ఉన్నాం. తుక్కుగూడ దాటిన తర్వాత ఎగ్జిట్ బయట ఉన్నాం. సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో స్ట్రైట్గా వెళ్తే సో మనకు శ్రీశైలం హైవే వెళ్తుంది. సో ఈ హైవేలో మనకున్న హైలైట్స్ తీసుకుంటే సో 4 హైలైట్స్ ఉన్నాయి. అందులో ఒకటి వరల్డ్ లార్జెస్ట్ ఫార్మా సిటీ అనేది మనకు బాగా ఫేమస్. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎక్స్ట్రాడినరీగా దాని గురించి మనకు మార్కెట్ అనేది దాని మీద జరుగుతుంది ఇక్కడ. అలాగే నియర్ బై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియర్ బై ప్లేస్ ఉంది. అలాగే నియర్ బై ప్లేస్ అమెజాన్ డేటా సెంటర్ మనకు నియర్ బై ప్లేస్లో ఉంది. అలాగే నీకు RRRకి వెరీ నియర్ ప్లేస్లో మనం ఒకటి గెస్ట్ హౌస్ ప్రాజెక్ట్ చూస్తున్నాం. దాన్ని వీకెండ్ హోమ్స్ కూడా మనం ట్రీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనం ఈ రూట్ మ్యాప్ కూడా కవర్ చేసుకుంటూ నెక్స్ట్ మనం సైట్లో రిమైనింగ్ సబ్జెక్ట్ తెలుసు. హాయ్ ఫ్రెండ్స్. సో మనం ఎస్ఆర్ఎస్ నేచర్ ప్యారడైజ్ దగ్గర ముందున్నామండి. చుట్టూ గ్రీనరీస్తో ఒక వీకెండ్ హౌస్గా మనకు గెస్ట్ హౌస్ ప్రాజెక్ట్గా దీన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మరి ఈ ప్రాజెక్ట్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఎస్ఆర్ఎస్ నేచర్ ప్యారడైజ్ అనేది ప్రాజెక్ట్, ఇది 12 acres ప్రాజెక్ట్ అండి. సో ఈ 12 acres ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 5 గుంటాస్ టోటల్గా బౌండరీస్ ఇవ్వడం జరిగింది. ఇది శ్రీశైలం హైవేలో మనకు శ్రీశైలం హైవేలో నియర్ అబౌట్ హైవే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మనకు
నియర్ అబౌట్ హైవేలో 9 కిలోమీటర్స్, లోపలికి 3 కిలోమీటర్స్, దేవుని పడకల దగ్గర మనం రైట్ తిరిగితే ఇంకో 3 కిలోమీటర్స్. టోటల్గా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడికి 12 కిలోమీటర్స్ వస్తుందండి. టోటల్గా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడికి 40 కిలోమీటర్స్ టోటల్గా వస్తుంది. హైవేలో 28 కిలోమీటర్స్ ఉంది, అలాగే లోపలికి 12, టోటల్గా 40 కిలోమీటర్ జర్నీ. అంటే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి 30 to 45 మినిట్స్ జర్నీలో మనం దీనికి రీచ్ అవ్వచ్చండి. సో ఎవరైతే సిటీస్లో 2 BHK 3 BHK హౌసెస్ ఆల్రెడీ తీసుకొని సిటీ లైఫ్ బోర్ కొట్టి మనం వీకెండ్కి ఫ్యామిలీతో మంచి గ్రీనరీలో మనం స్టే చేయాలనుకుంటే ద బెస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ నుంచి మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా 30 మినిట్స్ జర్నీ ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి కూడా 30 మినిట్స్ జర్నీ. శ్రీశైలం హైవేలో, శ్రీశైలం హైవేకి మనకున్న హైలైట్స్ తీసుకుంటే మేజర్గా వరల్డ్ లార్జెస్ట్ ఫార్మాసిటీ అనేది హైవేకి చాలా హైలైట్ అండి. అలాగే అమెజాన్ డేటా సెంటర్ ఉంది. అలాగే మీకు కలవకుర్తి నుంచి హైదరాబాద్ వరకు 6 లైన్ రోడ్ మనకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యింది, రన్నింగ్లో ఉంది. అలాగే బై ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనకు చెన్నై వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా మనకు ఇక్కడ కలవకుర్తి నుంచి డైరెక్ట్గా నంద్యాలకు ఇంకొక హైవే 4 ట్రాక్ రోడ్ స్టార్ట్ అవుతుందండి. ఈ 4 ట్రాక్ రోడ్లో మనం ఇంతకుముందు బెంగళూరు హైవే నుంచి వెళ్ళే వాళ్ళం, నియర్లీ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ మనకు తగ్గుతుంది. కలవకుర్తి నుంచి హైదరాబాద్కి దగ్గర మనకు 6 ట్రాక్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ స్టార్ట్ అయింది, రన్నింగ్లో ఉంది. సో ఇది ఈ హైవేకి ఉన్న హైలైట్స్ అండి. సో టోటల్గా ఇది 12 ఎకర్స్లో మనకు 5 గుంటలు, ఎవ్రీ 5 గుంటాస్కి ఇక్కడ మీరు బౌండరీస్ చూస్తున్నారు. ఎవ్రీ 5 గుంటాస్కి మనకు చుట్టూ ఫినిషింగ్, కడీలు, ఒక ట్యాప్, డ్రిప్ ఇరిగేషన్ అన్ని ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ ఒక 4 రకాల ఫ్రూట్స్ కూడా, జామ, మామిడి ఇలా చెట్లు కూడా మీకు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఒక గెస్ట్ హౌస్ కూడా, మోడల్ గెస్ట్ హౌస్ రెడీగా ఉంది. సో ఒక గెస్ట్ హౌస్ మనం చూద్దాము లోపలికి వెళ్ళి. సో ఇలాగా మనం గెస్ట్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఎవరైనా కూడా. సో మనకి ఇక్కడ ల్యాండ్ మనకు 5 గుంటాస్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. 10 గుంటాస్ కూడా తీసుకోవచ్చు. ఇలాగా ప్రతి 5 గుంటాస్కి మనకి ఇలాగ ఒక గేటు, చుట్టూ కంపౌండ్ ఫినిషింగ్ ఇస్తున్నారు. సో మనకి అలాగే ఒకటి మంచి గెస్ట్ హౌస్, ఆల్రెడీ మోడల్ గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది. సో దీన్ని ఒకసారి మనం చూద్దాం. సో దీంట్లో ఫ్రూట్స్ చెట్లు కూడా మీరు చుట్టూ చూడొచ్చు. సిట్టింగ్ ప్లేసెస్ కానీ చుట్టూ ఉన్న డిజైన్ కనిపిస్తుంది మీకు ఆల్రెడీ. సో మనకి గెస్ట్ హౌస్ అనేది ఒకసారి చూస్తే మీకు చుట్టూ పైన రేకులు, గెస్ట్ హౌస్ ఇన్సైడ్ లో మనం ఫ్రంట్ హాల్లో ఉన్నామండి. ప్రజెంట్ ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఒక చిన్న ఫ్యామిలీ వీకెండ్కి వచ్చి ఇక్కడ స్టే చేసే విధంగా మనకి ఈ గెస్ట్ హౌస్ అనేది డిజైన్ చేశారు. ఇలాంటి ఇంకో 2 గెస్ట్ హౌస్ కూడా షార్ట్లీ మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఓపెన్ కిచెన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. UPVC విండోస్ అన్ని కూడా ఒక మంచి గ్రీనరీ మధ్యలో మనం ఒక ఫ్యామిలీతో వచ్చి వీకెండ్కి ఇక్కడ మనం స్టే చేసే విధంగా ఉంది ఫ్రెండ్స్. అంటే సిటీ లైఫ్కి మనకు 30 to 40 మినిట్స్ జర్నీలో వారానికి ఒకసారి మనం ఫ్యామిలీతో వచ్చి స్టే చేసిన గెస్ట్ హౌస్ ప్రాజెక్ట్ అనేది సూపర్ ప్రాజెక్ట్ ఇది. సో ఇప్పటికే మన దగ్గర ఆల్రెడీ ఈ 12 ఎకర్స్లో మన దగ్గర నియర్లీ 60 ఫ్లాట్స్ ఉంటాయి. అందులో మోస్ట్లీ 12 ఫ్లాట్స్ ఆల్రెడీ ఫస్ట్ డేనే ఓపెనింగ్ రోజే బుకింగ్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ప్రజెంట్ ఈ గెస్ట్ హౌస్ ప్రాజెక్టు మంచి బెస్ట్ ప్రైస్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది మనకు అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.